ఎంట్రీ పైన రాజకీయ వివాదం ముదరడంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విషయాన్ని నేను ఉదయాన్నే పెట్టిన వీడియోలో చాలా వివరంగా చెప్పాను. అయితే ఒక క్వశ్చన్ ఏమిటి ముందుకు వస్తుందంటే, లాటరల్ ఎంట్రీ మోడీతో మొదలు కాలే, కానీ మోడీ చేస్తే ఎందుకు వివాదమైంది? ఈ మోడీ ఏం చేసినా వివాదం కావాలా? ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. సో లేటరల్ ఎంట్రీ అంటే ఏమిటో నేను పాత వీడియోలో కూడా చెప్పాను. ప్రభుత్వంలో సాధారణంగా ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్లకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎగ్జామ్ పెడుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. చాలా యంగ్ ఏజ్లో సెలెక్ట్ అవుతారు. సీనియారిటీ ప్రకారం వాళ్ళు కలెక్టర్లుగా, తర్వాత సెక్రటరీస్గా ప్రమోట్ అవుతూ ఉంటారు. దీంతో పాటు వివిధ సర్వీసులకు నేరుగా కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ టెలికాం సర్వీస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్ అని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ ఈ లాటరల్ ఎంట్రీ ఏంటంటే, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు, అనుభవజ్ఞులు, వృత్తి నిపుణులు, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ను ఈ ప్రభుత్వంలోకి తీసుకురావడం ఎలా? ఉదాహరణకు ప్రైవేట్ సెక్టార్లో టెలికాం రంగంలో ఇంజనీర్గా పనిచేస్తారు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతను గవర్నమెంట్లోకి వస్తే టెలికాం రంగానికి ఉపయోగపడుతుంది. ఓ ప్రఖ్యాత విద్యావేత్త, ఆయన విద్యాశాఖలోకి వస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ విభాగంలోకి వస్తే ప్రభుత్వ నైపుణ్యం పెరుగుతుంది. సో గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ పెంచటానికి ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతుల్ని, అది ప్రైవేట్ రంగం కావచ్చు, అకాడమియా, విశ్వవిద్యాలయాలకు కావచ్చు, వారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి నేరుగా సెక్రటరీ లెవెల్, ఇక ఆ పై లెవెల్ కూడా క్యాబినెట్ ర్యాంక్తో కూడా నియమించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు అలా ఎక్స్పర్ట్స్ను డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ లెవెల్కు రిక్రూట్మెంట్ కోసం లాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా మోడీ ప్రభుత్వ హయాంలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైంది. సో కానీ మరి ఇది ఎప్పుడు మొదలైంది? మోడీతోనే స్టార్ట్ అయిందా? బీజేపీతోనే మొదలైందా? కాదు. వాస్తవంగా 1959లోనే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ పూల్ అని ఒక బృందాన్ని క్రియేట్ చేసి, ఒక గ్రూప్ను, అందులో ఎకానమిస్ట్ ఐజీ పటేల్, కృష్ణమూర్తి ఇలాంటి నిపుణుల్ని తీసుకున్నారు. ఐజీ పటేల్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా అయ్యారు. అలాగే కృష్ణమూర్తి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHELకు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా నాయకత్వం వహించారు. సో వాటిని ఆ రోజుల్లో లాటరల్ ఎంట్రీ అని అన్నారా అనలేదా తర్వాత సంగతి. కానీ ప్రక్రియ మాత్రం ఒకటే. ప్రభుత్వేతర రంగాల నుంచి, అది విశ్వవిద్యాలయాలు, అకాడమియా కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళను గవర్నమెంట్లోకి తీసుకుని వారి సేవల్ని ఉపయోగించుకోవడం. సాధారణంగా ఇప్పుడైతే లాటరల్ ఎంట్రీ ద్వారా తీసుకున్న వాళ్ళు 2 to 5 years వాళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. తర్వాత ప్రభుత్వ అవసరము, వారి సర్వీసు విధానము బట్టి ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో పర్మనెంట్గా కెరీర్ ఆఫీసర్స్ లాగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే ఆఫీసర్స్ కారు వీళ్ళు. ఇక నెహ్రూ కాలంలోనే కాదు, 1970sలో 80sలో కూడా అనేక మంది ఈ రకంగా వచ్చారు. ఇందులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్గా ఉండే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇలా చాలా చోట్ల టీచ్ చేశాడు. ఆయన గవర్నమెంట్లోకి వచ్చాడు, ఫైనాన్స్ ఆయన సెక్రటరీ అయ్యాడు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అయ్యాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయ్యాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయ్యాడు, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయి ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. సో మన్మోహన్ సింగే కాదు, మాంటేక్ సింగ్ అహలూవాలియా, బిమల్ జలాన్,
విజయ్ కేల్కర్. ఈ లిస్ట్ చాలా పెద్ద. రాకేష్ మోహన్ ఆర్బీఐలో పనిచేశారు. విజయ్ కేల్కర్ ట్యాక్స్ రిఫార్మ్స్ని హెడ్ చేశారు. బిమల్ జలాన్ ప్రామినెంట్ ఎకానమిస్టు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ ప్రఖ్యాత శాస్త్రవేత్త, హరిత విప్లవానికి నాయకత్వం వహించిన గ్రీన్ రెవల్యూషన్ నాయకత్వం వహించారు. నందన్ నీలాకని చాలా ప్రఖ్యాత సాఫ్ట్వేర్ నిపుణుడు. ఆయన ఆధార్ సిస్టమ్కు నాయకత్వం వహించాడు. క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉండే. రఘురామ్ రాజన్ అమెరికాలో ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్గా ఉండి తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సేవలు అందించి మళ్ళీ ఆయన అకాడమిక్కి వెళ్ళిపోయాడు. ప్రొఫెసర్ కౌశిక్ బసు. ఇలా ఈ చాలా లిస్టు చాలా పెద్దది. ఒక్కరు కాదు, అనేక మంది ఇలా వివిధ రంగాల నిపుణులు ప్రభుత్వంలోకి వచ్చి వారి సేవలను అందించి ఆయా రంగాలలో నిష్ణాతులు గవర్నమెంట్కు కంట్రిబ్యూట్ చేసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో తన స్టేట్మెంట్ల ద్వారా వివాదమైన శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీ హయాంలో టెలికాం మిషన్కు చైర్మన్గా ఉండే. టెలికాం రంగంలో సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తారు. సో ఇలాంటి వాళ్ళు అనేక మంది ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వం బయట నుంచి వీళ్ళందరినీ లాటరల్ ఎంట్రీ అని పేరు పెట్టకపోవచ్చు, కానీ ఇలాంటి ఉదాహరణలు మనకు చరిత్రలో చాలా ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ చేస్తే ఎందుకు వివాదమైంది? ఇక రెండవది, దీన్ని ఎవరు రికమెండ్ చేశారు ఫార్మల్గా అంటే కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నాయకత్వంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండ్ చేసింది. 2005లో అది కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో రికమెండ్ చేసింది. 2013లో 6th పే కమిషన్, అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండగా ఈ రికమెండేషన్ను పే కమిషన్ కూడా చేసింది. అందువల్ల ఈ ఐడియా, ఈ కాన్సెప్టు మోడీ ప్రభుత్వ హయాంలో చిగురించింది కాదు. ఇది బీజేపీ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కాదు. కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలోని ఈ కాన్సెప్టు ఒక రూపాన్ని సంతరించుకుంది. సో కానీ మరి మోడీ ప్రభుత్వం చేస్తేనే ఎందుకు అభ్యంతరము అనేది క్వశ్చన్. మూడవది, ఈ లేటరల్ ఎంట్రీకి జస్టిఫికేషన్ ఏంటి అంటే సాధారణంగా ఎమర్జింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ, క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు ఒక ఐఏఎస్ సెలెక్ట్ అవుతాడు, ఫైనాన్స్ సెక్రటరీగా స్థాయికి కూడా వస్తాడు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా వస్తుంటారు. కానీ అలాంటి వారికి క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన ఉండకపోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్గా ముందుకు వస్తున్నాయి. సో ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. సో అందువల్ల మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో అమలు కాకముందు ప్రభుత్వము ఎకానమీని డామినేట్ చేస్తున్న రోజుల్లో ఒక ఇన్స్పెక్టర్ రాజ్, లైసెన్స్ రాజ్, సూపర్వైజరీ రాజ్, రెగ్యులేషన్లతో, లైసెన్సులతో ఎకానమీ ఉన్న రోజుల్లో ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పడింది. అంటే ప్రభుత్వం అంటే బాస్, అందుకే గవర్నమెంట్లో బాస్ అన్న పదం వచ్చింది. ప్రభుత్వం అంటే అధికారం, ఆధిపత్యం అని. కానీ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఎకానమీలో ప్రభుత్వ పాత్ర రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ప్రైవేట్ రంగం బాగా పెరుగుతూ వస్తుంది. గవర్నమెంట్ యొక్క డెఫినేషన్ కూడా మారుతోంది. గవర్నమెంట్ అంటే ఒక ఫెసిలిటేటరు, గవర్నమెంట్ అంటే ఇన్స్పెక్టర్ కాదు, గవర్నమెంట్ అంటే మానిటర్ కాదు, గవర్నమెంట్ అంటే దాదాగిరి కాదు, గవర్నమెంట్ అంటే సూపర్వైజర్ కాదు. గవర్నమెంట్ పాత్ర ఫెసిలిటేటర్. ఒక ఉదాహరణకు మీకు ఫాక్స్కాన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మంత్రి లోకేష్ ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఎక్కడన్నా వివాదమైందా? ఏంటి కార్పొరేట్ ప్రతినిధులకు ఎదురొచ్చి స్వాగతం పలకడం ఏంటని ఎవరనలే. ఎందుకంటే 91 రిఫార్మ్స్ తర్వాత కాన్సెప్ట్ మారింది. సో పెట్టుబడులు రావాలి, సంపద సృష్టించాలి, ఉద్యోగాలు రావాలి. మీరు ఈ పోస్ట్ రిఫార్మ్ ఎకనామిక్ థింకింగ్కు అనుగుణంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, పాలనా వ్యవస్థ మార్పు చెందలేదు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీస్ వచ్చాక కొత్త కొత్త ప్రపంచం ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యి 30 ఏళ్ల క్రితం సైబర్ సెక్యూరిటీ చూడమంటే సాధ్యమా? మరి అందులో ఎవరన్నా ఒకరు ఎక్స్పర్టీస్ సంపాదించుకోవచ్చు, కానీ అందరికీ అది సాధ్యం కాదు.
సో అలాగే ఐఏఎస్లో 30 ఏళ్ళ కింద చేరి క్రిప్టో కరెన్సీ అంటే తెలవాలని లేదు, డిజిటల్ ఎకానమీ అర్థం కావాలని లేదు. అందువల్ల బయట నుంచి నిష్ణాతుల్ని పట్టుకొస్తే వారు ఎఫెక్టివ్గా గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తారు అన్నది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మరి మోడీ ప్రభుత్వం చేస్తే వివాదం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ వివాదం ఎక్కడ వచ్చింది అంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఐజీ పటేల్, కృష్ణమూర్తి, మన్మోహన్ సింగ్, మంటేక్ సింగ్ అలవాలియా, రాకేష్ మోహన్, బిమల్ జలాన్, విజయ్ కెల్కర్, ఎంఎస్ స్వామినాథన్, నందన్ నిలేకని, వీళ్ళ పేర్లన్నీ మీరు లెక్క తీయండి. రఘురామ్ రాజన్, శామ్ పెట్రోడా, వీళ్ళెవరు మామూలు వ్యక్తులు కారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగములో మహానిష్ణాతులు. సో అలా రేరుగా ఒక రంగములో నిష్ణాతుల్ని తీసుకునే ప్రక్రియగా ఇది ఉన్నంత కాలం ఎవరు దీనికి అభ్యంతరం చెప్పలే. అందువల్ల మొదటి అభ్యంతరం మోడీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే, ఒక ఉన్నత స్థాయిలో నాయకత్వ స్థాయిలో అత్యంత సమర్థులైనటువంటి నైపుణ్యం కలిగిన వారిని రిక్రూట్ చేసే ప్రక్రియగా ఇప్పటివరకు ఉండే. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఆటమిక్ ఎనర్జీలో ఎంటర్ అవడంతోనే హోమీ జే బాబా, నాకు గుర్తున్నంత వరకు ఆయన కూడా లాటరల్ ఎంట్రీ లాగానే. సో ఇలా అంటే మారుతున్నటువంటి పరిస్థితుల్ని చాలా అద్భుతమైన సామర్థ్యం ఉండి నైపుణ్యం ఉండి నా లీడర్షిప్ ఇవ్వటానికి రేర్గా తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే, ఇది సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్కు ఒక ప్యారలల్ ప్రక్రియగా మొదలైంది. ఇప్పుడు 2018లో 63 మంది 63 మెంబర్స్ రిక్రూట్ చేశారు. అందులో 57 ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో 45 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఎస్, వాదన ఉండవచ్చు, టోటల్ ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్తో పోలిస్తే ఇది ఇంకా నెగ్లిజిబుల్, 5% మాత్రమే, దీనికి ఇంత అడావుడెందుకు అని ఎవరైనా అనొచ్చు. కానీ ఇది పెరుగుతూ వస్తుంది. 2018లో 63, ఇప్పుడు మరో 45. ఇది ఇలా సివిల్ సర్వీసెస్కి ఒక ప్యారలల్ రిక్రూట్మెంట్గా మారిపోయింది. పోనీ ఆ రిక్రూట్మెంట్ ఏదైనా పారదర్శకంగా ఉందంటే అది తెలియదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి అయితే ఒక పద్ధతి ఉంది, ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉన్నది, ఒక ప్రొసీజర్ ఉంది. ఈ లాటరల్ ఎంట్రీకి ఇవేవి ఉండవు. ఓన్లీ ఇంటర్వ్యూ చేసి యూపీఎస్సీ రిక్రూట్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూలో దేని ప్రాతిపదికగా ఇస్తారో తెలియదు. సో దానితో ఇప్పుడు ఒక విమర్శ కూడా మొదలైంది. తేజస్వి యాదవ్ నిన్న కూడా విమర్శించారు. సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళనే ఇందులో రిక్రూట్ చేస్తున్నారు, మీరు కావాలంటే చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, యూపీఎస్సీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అంటూ స్పెసిఫిక్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారని. ఇప్పటికే వివిధ రంగాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా హయ్యర్ లెవెల్కి వెళ్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్లు, వైస్ ఛాన్సలర్లు, ఇలాంటి పదవుల్లో కూడా ఆర్ఎస్ఎస్తో నేపథ్యం ఉండి ఐడియాలజికల్ కమిటీ, ఈవెన్ హైకోర్టు జడ్జిలు, ఇలాంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. సహజంగా అవుతారు కూడా. సమాజంలో అన్ని రకాల ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ ఐడియాలజీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏమవుతుంది, అధికారం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండే వరకు ఈ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న వాళ్ళు సామర్థ్యము లేకపోయినా, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఆర్ఎస్ఎస్ఆ కమ్యూనిస్ట్ అని కాదు, అతనికి సామర్థ్యం ఉందా లేదా అనే దాని ప్రాతిపదికగా కాకుండా ఐడియాలజికల్ అఫినిటీ ద్వారా ఉన్నత పదవులకు వెళ్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో ఈ లాటరల్ ఎంట్రీకి ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, ఏ పద్ధతిలో చేస్తున్నారో ఒక సిస్టమేటిక్ లేకుండా రిక్రూట్మెంట్ చేయడం అనేది సమస్యగా మారింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ప్రఖ్యాత వ్యక్తిని తీసుకొచ్చి రిక్రూట్ చేయడం కాదు, రొటీన్గా సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్కు ప్యారలల్ రిక్రూట్మెంట్గా ఇది రూపాంతరం చెందడం ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటంటే తమ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న వారిని తీసుకుంటున్నారు నైపుణ్యంతో సంబంధం లేకుండా అని. మూడవది ఏ పొజిషన్లో తీసుకుంటున్నారు.
ఇప్పుడు మాంటేక్ సింగ్, ఆలవల్లియా, మన్మోహన్ సింగ్, బిమల్ జలాన్, రఘురామ్ రాజన్, హోమీ జే బాబా, ఎంఎస్ స్వామినాథన్, ఐజీ పటేల్, విజయ్ కేల్కర్, రాకేష్ మోహన్, వీళ్ళందరి పేర్లు వీళ్ళెవరు నందన్ నీలేకని నార్మల్ పొజిషన్లో తీసుకోలే. వీళ్ళు ఫైళ్ళు చూసే పనిలో కాదు వీళ్ళని తీసుకున్నది. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ దేనికి ఇచ్చారు? డైరెక్టర్ పోస్టు, డిప్యూటీ సెక్రటరీ పోస్టు, అలాగే సెక్రటరీ పోస్టు. దెన్ లీడర్షిప్ కాదా అంటే లీడర్షిప్పే, కానీ లో లెవెల్ లీడర్షిప్. ఒక డైరెక్టర్ పొజిషను వేరు, ఒక డిపార్ట్మెంట్లో ఆ మొత్తం డిపార్ట్మెంట్కి హెడ్ చేయడం వేరు. ఇప్పుడు హోమీ జే బాబా వచ్చాడంటే ఆటమిక్ ఎనర్జీ రంగానికి హెడ్ చేశాడు. ఎంఎస్ స్వామినాథన్ వచ్చారంటే ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ హెడ్. నందన్ నీలాకని వచ్చాడంటే ఆధార్ వ్యవస్థకే నాయకత్వం వహించాడు. సో అలా ఒక నాయకత్వ స్థాయిలో కాకుండా దిగువ స్థాయిలో రిక్రూట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. సహజంగానే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం ఐఏఎస్లో ఐపీఎస్లో ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళేరా? ఇప్పుడు ఐఏఎస్లో కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ ఉండి ఐఐటీస్ నుంచి, ఐఏఎమ్స్ నుంచి, రకరకాల టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తమ అనుభవం ద్వారా బ్రహ్మాండమైనటువంటి నా ఎబిలిటీస్ తెచ్చుకున్నటువంటి టాప్ ఇంటలెక్చువల్స్ కూడా ఐఏఎస్లో ఉన్నారు. ఐఏఎస్లో ఉన్న వాళ్ళంతా మిడిమిడి జ్ఞానం ఉన్నది అనే ఒక రాంగ్ నోషన్ కూడా దాడి తీయకూడదు. వీళ్ళ నాలెడ్జ్ లేదు, వీళ్ళు రోజుకో డిపార్ట్మెంట్ మారుతారు, అందుకొరకే బయట నుంచి ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ అలా ఉండాలని లేదు. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాలి, ఆమె ఐఐటి, ఐఏఎం, ఐఏఎస్, ఇంతకన్నా కాంబినేషన్ ఏముంటుంది ఐఐటి ఐఏఎం కాంబినేషన్ కన్నా? సో ఏ ప్రైవేట్ కంపెనీలకి వెళ్ళినా ఆమెకు CEO ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఐఐటి ఐఏఎం అంటే టాప్ కాంబినేషన్ కదా. కోర్స్ సాధారణ వాళ్ళు కూడా ఉంటారు, ఓపెన్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. నేను ముస్సోరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ టైం క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు అసోసియేట్గా అంటే మా అవసరాలన్నీ తీర్చడానికి ఒక ట్రైనింగ్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెడతారు. ప్రతి ఏ గెస్ట్ వచ్చినా గెస్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని పెడతారు. సో అలా ఒక అతను ఛత్తీస్గఢ్ క్యాడర్ ఆఫీసర్ ఉండే. సో ఆయన ఓపెన్ యూనివర్సిటీలో BA చేసి సెలెక్ట్ అయ్యాడు. అదే సమయంలో క్లాస్ చెప్పడానికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే MD ఉన్నారు, IITs ఉన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో MD చేసిన వాళ్ళు ఉన్నారు, IITలో బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, IIMలో MBA చేసిన వాళ్ళు ఉన్నారు, టాప్ ప్రీమియర్ యూనివర్సిటీస్లో PhD చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో కూడా అనేక రంగాలకు చెందిన వాళ్ళు ఉంటారు. తమ పరిజ్ఞానము, తమ నేపథ్యం ఒక్కటైనా మరో రంగంలో నిష్ణాతులైన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండకూడదని కూడా ఏమీ లేదు. సో అందువల్ల బయటి వారు వస్తేనే నైపుణ్యం వస్తుంది, లోపల వారికి నైపుణ్యం ఉండదు అనేది రాంగ్ కాన్సెప్ట్ కదా. ఎక్కడో అవసరం ఉన్న చోట తీసుకోవడం వేరు, దీన్ని ఒక ఆనవాయితీగా మార్చడం వేరు. ఇప్పుడు ఒక రంగంలో అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. ఎప్పుడన్నా ఫంక్షన్ అవుతుంది, ఇంట్లో పెళ్ళి అవుతుంది, బయట క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ చేయడం వేరు, రోజు క్యాటరింగ్ దగ్గర ఫుడ్ తెచ్చుకోవడం వేరు కదా. సో అందువల్ల ఒక రేర్ కేస్గా యునీక్ పర్సన్స్ని తీసుకోవడం వదిలేసి అదొక రొటీన్ యాక్టివిటీగా ఎప్పుడైతే చేశారో సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ను SC ST BC బిడ్డలకు అవకాశం లేకుండా, రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు అన్న ఆరోపణ కారణమైంది. ఈ ఆరోపణ వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక డేటా అన్న ఇవ్వాల్సిందే. 63 మంది 2018లో తీసుకున్నారు. వాళ్ళలో ఎవరు ఏ నేపథ్యము అంటే అందులో కనీసం కొద్దిమంది అయినా అణగారిన వర్గాల నుంచి దొరకలేదు ఎక్స్పర్ట్స్. ఏం అణగారిన కులాల్లో పుట్టిన వాళ్ళకి నైపుణ్యం ఉండదా? మరి అలాంటిని ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో అందువల్ల వాస్తవంగా ఈ లాటరల్ ఎంట్రీ మోడీ మొదలు పెట్టలేదు, బీజేపీ ఆలోచన కాదు. కానీ మోడీ కాలంలో వివాదం కావటానికి దాన్ని నిర్వహించిన తీరు వల్ల ఇది వివాదమైంది.